ఇక్కడ మనకి 2003 గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న కనిపిస్తోంది. క్వశ్చన్ నంబర్ 171, అక్షరాల 171. ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు? ఇది ప్రశ్న. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. 1 డి సంజీవయ్య, 2 ఎస్కే షిండే, 3 రాజమల్లు, 4 కె రంగారావు. ఎగ్జామ్ టెన్షన్లో పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, కానీ హిస్టరీపై బేసిక్ ఐడియా ఉంటే మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. గెస్ చేశారా? ఎస్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 డి సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య గారు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి దళిత నాయకుడు. ఇదొక రికార్డ్. చాలా పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని అత్యున్నత స్థాయికి ఎదిగారంటే ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. క్వశ్చన్ నెంబర్ 172. ఇది 1984 గ్రూప్ 2 బి పరీక్షలో అడిగిన ప్రశ్న. క్వశ్చన్ ఏంటంటే 1960-62 మధ్య ముఖ్యమంత్రి అని అడిగారు. ఇక్కడ ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ ఇచ్చి ఆ సమయంలో పాలించిన నాయకుణ్ణి గుర్తించమంటున్నారు. ఆప్షన్స్ని ఒక్కసారి గమనించండి. 1 సంజీవరెడ్డి, 2 కెవి రంగారెడ్డి, 3 సంజీవయ్య, 4 పివి నరసింహారావు. ఇందులో అందరూ రాజకీయ ఉద్దండులే కదా, అందుకే ఆయా నాయకుల పదవీ కాలాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంజీవయ్య గారే. ఎందుకో చెప్తాను వినండి. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు నీలం సంజీవరెడ్డి గారు ఫస్ట్ సీఎం అయ్యారు. కానీ 1960లో ఆయన రాజీనామా చెయ్యాల్సొచ్చింది. ఆ గ్యాప్లో కేవలం 38 ఏళ్ల చిన్న వయసులో దామోదరం సంజీవయ్య గారు 1960 జనవరి 11న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1962 వరకు ఆయనే పరిపాలించారు. ఆ తర్వాత మళ్లీ సంజీవరెడ్డి గారు తిరిగొచ్చేశారు. సో ఆ 60-62 పీరియడ్ ఖచ్చితంగా సంజీవయ్య గారిదే అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 173ను చూడండి. టి ప్రకాశం హైదరాబాద్లో మరణించిన రోజు ఏది అని అడిగారు. ఇది 2012 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఇచ్చారు. మహనీయుల జయంతులు, వర్ధంతుల డేట్సు మనకి ఎగ్జామ్స్లో తప్పకుండా వస్తుంటాయి అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆప్షన్స్ చదువుతాను వినండి. 1 25-1958, 2 25-1956, 3 25-1957, 4 25-1955. మీరొక విషయం అబ్జర్వ్ చేశారా? అన్నింట్లో డేట్ అండ్ మంత్ అంటే మే 20 సేముంది, కేవలం సంవత్సరం మాత్రమే మార్చారు. ఇక్కడే మనం చాలా ఈజీగా తికమక పడుతుంటాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 25-1957. ప్రకాశం పంతులు గారు 1953లో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని మనకు తెలుసు కదా. ఆయన జాతికి చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా ఆయన హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన ఈ 1957 మే 20వ తేదీని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. తరువాతి క్వశ్చన్ 174. ఇది కూడా 2012 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలుందే. ఏ రోజున ఎన్టీ రామారావు 10వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి అయ్యారు? ఇక్కడాయన ఎన్నవ ముఖ్యమంత్రి అంటే 10వ సీఎం అని క్వశ్చన్లోనే క్లియర్గా ఇచ్చేశారు. అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆప్షన్స్ని గమనిద్దాం. 1 8-2-1983, 2 9-1-1984, 3 9-1-1983, 4 7-2-1983. అన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి కదూ. ఇలా దగ్గరి డేట్స్ ఇచ్చినప్పుడు మనం పక్కాగా ఉంటేనే మార్కొస్తుంది. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 9/11/1983 అంటే 1983 జనవరి 9. దీని వెనుక ఉన్న క్రొనాలజీ ఏంటంటే నందమూరి తారక రామారావు గారు 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం 9 నెలల్లోనే ఎలక్షన్స్లో అఖండ విజయం సాధించి 1983 జనవరి 9న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. అదొక సంచలనం. క్వశ్చన్ నెంబర్ 175. క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? రాష్ట్రస్థాయి పరీక్ష ఏదైనా సరే ఈ బేసిక్ డేట్ తెలియకుండా మనం ముందుకు వెళ్లలేం. ఆప్షన్స్ ఒకసారి చదువుతాను. 1 1953 అక్టోబర్ 1, 2
1956 నవంబర్ 1, 3 1953 నవంబర్ 26, 4 1956 అక్టోబర్ 1. ఈ ఆప్షన్స్ చూడగానే చాలామంది ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ మధ్యే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, అవునా? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1956 నవంబర్ 1. ఇక్కడ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుసుకోవాలి మనం. 1953 అక్టోబర్ 1న మద్రాసు నుంచి విడిపోయి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. కాని ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆ ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మార్చింది మాత్రం 1956 నవంబర్ 1న. ఈ క్లారిటీ ఉంటే ఎప్పటికీ తప్పు చేయం.